హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఇదైతే గురువారం లాగా అనమాట. పని నుంచి అయితే రాగానే అందరికీ తెలిసిన విషయమే కదా, టీ అయితే తాగుతాను. టీ తాగి కాసేపు అలా రిలాక్స్ అయిపోతాను. తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే చేస్తాను అనమాట. ఇంకా అంట్లు కడగటము, ఇంకా తర్వాత అంట్లు సర్దటము. ఇంకా ఈరోజు అమ్మకైతే బాగాలేదన్నమాట. సో ఇంకా అమ్మ కూడా టైర్డ్ అయిపోయింది. ఈరోజు వంట పని కూడా నేనే చేశాను. ఎగ్ కర్రీ చేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకొక విషయం చెప్పాలంటే అండి, ఇంట్లో పేరెంట్స్కి బాగోకపోతే ఇంట్లో ఏ పని అవ్వదు. ఎంత ఆడపిల్లలు ఉన్నా కానీ ఇంట్లో అమ్మ అయితే డల్ అయిందంటే ఇంకా ఇల్లైతే హ్యాపీనెస్ అనేది ఉండదన్నమాట ఇంట్లో. అలాగే మా అమ్మకి బాగాలేదు, కొంచెం టైర్డ్ అయ్యారు. మమ్మీ కూడా ఆ పనికి వెళ్తారు. సో ఇంకా టైర్డ్ అయిపోయారు బాగా. ఇంకా అందుకే నేనే ఇంకా కుకింగ్ కూడా నేనే చేసేసాను. ఇంకా కర్రీ చేశాను. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి అయితే తినేసి అయితే పడుకున్నాను అనమాట. ఇంకా విషయం ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక్కటేనండి గోల్ ఏంటంటే, మనీ ఉంటే వాడు మంచోడైనా చెడ్డోడైనా అందరూ వాడికైతే దాసోహం అయిపోతారు. మనీ లేకుండా వాడి మంచోడైనా వాడిని ఎవ్వరు దగ్గర మినిమం అంటే మినిమం కూడా వాడికి రెస్పెక్ట్ ఇవ్వరు. వాడి దగ్గర మనీ ఉన్నాయి అంటే వాడిని ఇంకా ఆకాశానికి ఎత్తుతారు. ప్రజెంట్ సొసైటీ మొత్తం మనీ మీదే తిరుగుతుందని అయితే నాకు బాగా అర్థమైంది. ఎవరైనా కానీ మనీ ఉంటేనే వాడికి రెస్పెక్ట్ ఇస్తారు, మనీ ఉంటేనే వాడిని కలుపుకుంటారు. వాడికి ఏ రిలేషన్ లేకపోయినా మా తమ్ముడు, మా నేను, మా అబ్బాయి అని చెప్పి ఇలా అయితే కలుపుకుంటారు అనమాట. అదొక్కటైతే నేను చెప్పగలను. సో ఏం చేసైనా మనీ సంపాదించాలి అంటే ఈ సొసైటీ మొత్తం మనీ చుట్టే తిరుగుతుంది. అంతకుముందు రిలేషన్స్ చుట్టూ ఉండేది, ఇప్పుడైతే మనీ చుట్టే తిరుగుతుంది అనేది నేను బాగా అర్థం చేసుకున్నాను. సో ఎవరినైనా కానీ ఇక్కడ నుంచి ఎవరిని నమ్మకూడదు. ఎవరైనా కానీ అవసరం ఉంటేనే మన దగ్గరకు వస్తారు. అవసరం తీరిపోయినాక నువ్వెంత అని చెప్పి తీసి పారేస్తారు అని కూడా నాకైతే అర్థమైంది. ఎందుకంటే మాలో అన్నీ జరిగింది అలా ఎందుకు జరిగింది, ఇలా నేను ఎందుకు మాట్లాడుతున్నాను, మీ తెలుగింటి అమ్మ ఇలా ఎందుకు మాట్లాడుతుంది అనేది ముందు వీడియోలో వస్తుంది. నేను అలా వీడియోస్ తీయాలంటే మీ సపోర్ట్ నాకు ఉండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అబ్బా. రేపు మార్నింగ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు మీ తెలుగింటి అమ్మాయి. బాయ్ బాయ్.